But then everybody who is washed in the blood of Jesus Christ are saints. It is not your own creation. నువ్వు అంతటా నువ్వు ఏదో చేసిన దాన్ని బట్టి, నువ్వు బ్రతికిన దాన్ని బట్టి కాదు. ఈ క్రీస్తు యేసు యందు కలిగిన విశ్వాసం ద్వారముగా, క్రీస్తు రక్తము నిన్ను కడిగిన మూలంగా నీకు కలిగే పరిశుద్ధత. ప్రార్థన పరిచర్యగా మించిన సేవ పరిచర్య వేరే ఏది లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరి కొరకన్నా మీరు యథార్థంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? సంవత్సరం అంతలో ఉన్నావు. డూ యూ హ్యావ్ ద డిజైర్ టు గెయిన్ నాలెడ్జ్? ఎందుకంటే ఇక్కడ ఈయన రాస్తున్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు అందరిలాగా నమ్మేసి మోసపోకూడదు. మీరు అందరిలాగా అందరు చెప్పేది నమ్మేసి జీవితంలో తప్పుడు అడుగులు తీయకూడదు. అందరు చెప్పుకున్నది ఓరక కళ్ళు మూసుకుని వెళ్ళి నష్టపోకూడదు. ఏది సరే దాన్ని ప్రేమిస్తున్నారా, లేకపోతే ఎమోషనల్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారా? ఈరోజు మనుషులు ఎమోషనల్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారండి. దే వాంట్ రిస్క్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీ, వరీ ఫ్రీ లైఫ్. బట్ గొప్పోడు అవ్వాలి, లేకపోతే జీవితంలో ముందుకెళ్ళాలి, లేకపోతే జీవితంలో ఫలించాలనే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు ప్రెషర్ తీసుకోవాలి. అవునా కదా? ప్రెషర్ హ్యాండిల్ చేయలేనోడు విలువ ఉండదు. దే సే డైమండ్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ గ్రేట్ ప్రెషర్. నువ్వు వజ్రముగా, నువ్వు విలువైన వ్యక్తిగా మారాలంటే నువ్వు ఎంత ప్రెషర్ హ్యాండిల్ చేస్తావో అక్కడే నీ విలువ. ఈరోజు మనం అంటున్నాం, దేవా నా మీద ప్రెషర్ ఏద్దు ప్రభా. ఎందుకంటే ఈరోజు చాలా మంది అనుకునేది క్రీస్తుని వెంబడిస్తామంటే ప్రెషర్ ఫ్రీ లైఫ్. నో నో నో, గాడ్ హెస్ నాట్ టోల్డ్ ప్రెషర్ ఫ్రీ లైఫ్. హి సెడ్ యూ విల్ హ్యావ్ సఫరింగ్, యూ విల్ హ్యావ్ ట్రయల్స్. మీకు పోరాటాలు ఉంటాయి, మీకు కష్టాలు ఉంటాయి, మీకు సమస్యలు ఉంటాయి. వీటన్నిటిలో మీరు వెళ్ళాలి. కానీ దేవుడు వాగ్దానం చేసింది ఏంటి తెలుసా? మీకు వీటన్నిటితో తోడు నేను ఉన్నా.